ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 12కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 సీట్లకు పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన అన్నారు. దేశంలో ఇండియా పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్రంలో 100% అమలు చేస్తుందని, అందుకోసం నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రైతు బీమా పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచిత బీమా అందిస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 22,500 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని ఆయన తెలిపారు. ముందుగా ఇల్లు, భూమి లేని పేదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో పంటలు చూస్తా అని వెళ్ళడం జరిగింది. కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు. కరువు మీ దగ్గరే మొదలైంది. ఈసారి సరైన వర్షపాతం లేక, ఆగస్టు తర్వాత వర్షాలు పడక అన్ని ప్రాజెక్టులు ఎండిపోయి నీళ్ళు లేక జరిగింది. దానికి మీరు దాన్ని ఏదో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రైతుల క్షేమం గురించి రైతులకు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. దానికి నిదర్శనం మీరు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వాల్సి ఉండగా నవంబర్లో ఎన్నికల సందర్భంలో ఏదో ఎలక్షన్ కమిషన్ మీద తోసేసి 6,000 కోట్లు 7,000 కోట్లు ఏవైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అది కూడా 27-28 తారీఖులలో, నవంబర్ 27-28 తారీఖులలో మొత్తం 6,000 చిల్లర కోట్లు అందరు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎలక్షన్లో మీ అభ్యర్థులకు డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదు. ఇది మీరు వాస్తవం కాదంటే చెప్పండి. మొత్తం లెక్కలతో సహా ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బులు అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు మీరు కార్యక్రమం తీసుకున్నారో, మీరు 9-10 ఏళ్ళ నుంచి పట్టించుకోకుండా ఇవాళ కరువు వస్తేనే మీకు కనబడుతుంది. ఈ 9-10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు ఇంతవరకు ఎక్కడికైనా పోయి చూసినరా మీరు? ఏదైనా రైతులు చనిపోయినప్పుడు పరామర్శించడానికి పోయినరా? ఇది కాకుండా ఇక మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరం ద్వారా ముంపుకు మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం లేకపోతే చెన్నూరు నియోజకవర్గం ముంపుకు గురైనప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? మీరు మంత్రిని వరకు ఇస్తారు ముంపునిపోయినందుకు, అక్కడ కూడా ఇచ్చింది. కానీ మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లా ఉన్నదైన సంగతి కూడా మీరు మర్చిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ మొన్న వడగల వాన వస్తే 24 గంటల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మీటింగ్కి ఆయన క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకొని వెంటనే నష్టానికి పరిహారం కింద 10,000 రూపాయల ఎకరానికి ప్రకటించడం జరిగింది. అది కూడా సంబంధిత అధికారులు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేస్తే ఆ డబ్బులు కూడా సిద్ధంగా ఉండిస్తున్నారు. వాస్తవానికి ఈ కరువు కానీ లేకపోతే ఇటువంటి విపత్తులు సంబంధించినప్పుడు ఈ నష్టపరిహారం బాధ్యత మొత్తం కేంద్రాన్ని ఉంటుంది. కేంద్రం స్పందించకుండా, కేంద్రం పట్టించుకోకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ లెక్కలేజం జరుగుతుంది. తొందరలోనే వాటికి కూడా ఎక్కడెక్కడైతే నష్టపరిహారం జరిగిందో వారికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటి ఉన్న ఆల్మోస్ట్ 4 నెలలు, రేపు ఇంకో 2 రోజులు అయితే 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల గ్యారంటీల గురించి మేము మాట్లాడుతున్నాం. గ్యారంటీలు మీ లెక్క ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికల కన్నా నెల ముందు మేము చేయలేదు. గెలిచినాక 15 రోజుల నుంచే కార్యక్రమం వాస్తవానికి 15 రోజులు కాదు, 6 రోజుల నాడే 9వ తారీఖు నాడు గ్యారంటీలో ఒకటైన ఉచిత బస్ సౌకర్యం డిసెంబర్ 9 నాడు మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒకటి అన్నీ మొదలుపెట్టుకుంటూ చేస్తున్నాం. ఇప్పటి వరకు 31 కోట్ల మంది మహిళలు ఉచిత బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. దాదాపు ప్రభుత్వం తరఫున 900 చిల్లర కోట్లు ఆర్టీసీకి పేమెంట్ చేయడం జరిగింది. మీ ద్వారా మూతపడతాం సిద్ధంగా ఉన్న ఆర్టీసీ ఇవాళ లాభాల బాట బట్టి గడిచిన 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మీరు ఒక్క బస్సు కొనలేదు. ఈ గడిచిన ఒక 9-10 నెలలు ఇప్పటికి దాదాపు 200 బస్సులు కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి సంస్థను బలోపేతం చేసి ఆర్టీసీ కూడా డివిడెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము చేసుకుంటూ పోతే మీరు తాపకోసారి ఏదో 100 రోజులు అయిపోయింది చేయలేదు ఎగ్గొడతాడు. 200 యూనిట్ల కరెంటు 41 లక్షల మంది లబ్ధిదారులకు జీరో బిల్లు మార్చి 1 నుంచి మొదలైంది జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా చేసుకుంటూ వచ్చినాం. ఇక ప్రత్యేకంగా మహిళలకు, ఐకేపీ మహిళలకు, డాక్రా మహిళలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మర్చిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేదు. వచ్చినాక మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా నిర్ణయం తీసుకొని లింకేజీలు పెంచి ఇంట్రెస్ట్ ఫ్రీ, అంటే వాళ్ళు సరైన టైంలో ఇదివరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 0 ఇంట్రెస్ట్ ఉండేను, దాన్ని తిరిగి పునరుద్ధరించి వాళ్ళు ఏ రకంగా వ్యాపారం చేసుకుని ఎంత అభివృద్ధి చెందినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండడానికి వచ్చే 5 సంవత్సరాల లోపల లింకేజీలన్నీ ₹1 కోటి చేయడం జరిగింది. తర్వాత ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు చేయడం జరిగింది. ఇది కాకుండా రైతులకు సంబంధించిన మటుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతుందో ఫసల్ బీమా దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే కట్టాల్సి ఉందో మీరు చూసినట్టయితే గడిచిన 7-8 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేయలేదని వీళ్ళు చేయకుండా రైతులను నట్టేయడం ఉంచారు. అదే ఇన్సూరెన్స్ రైతుల తరఫున అయితే కట్టాలంటే ఇక్కడ మన దగ్గర తక్కువ, కానీ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో దాదాపు ఫసల్ బీమా కింద కట్టిన డబ్బులు ఇటు కాకుండా పోయి డబ్బులు కూడా వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. రైతులు చాలా నష్టపోయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించి 2% రైతులు కట్టాల్సి ఉన్నా కూడా ఆ భారం కూడా రైతుల మీద భారం పడద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులు కట్టే ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున కట్టడానికి నిర్ణయం తీసుకున్నది. రైతులకు మంచిర్యాల విషయానికి వచ్చినప్పుడు రైతు బంధు గురించి ఒకటే చెప్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం మొదటి నుంచి కూడా సన్న చిన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మొదటి నుంచి కూడా సరిగ్గా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి అప్పంతకన్నా ముందు నుంచి కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఇప్పటి వరకు 64 లక్షల మంది రైతులకు రైతు బంధు, సరే వాళ్ళు రైతు బంధు అంటారు, మేము రైతు భరోసా అంటాం, దాని ద్వారా దాదాపు 6,000 కోట్ల చిలుకు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల బెనిఫిట్లు చేయడం జరిగింది. సరే మిగతాయి ఉన్న వెసులుబాటు బట్టి చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ లెక్క గుట్టలకు ఇండ్లు అయిపోయిన వాటికి, రోడ్లు వేసుకున్న వాటికి అన్నీ కాకుండా వాస్తవం చూసి ఇప్పుడు ఏదైతే రైతు భరోసా అని ప్రకటించడం జరిగిందో అందరం కలిసి కట్టిగా చేసుకొని
ఈ కార్యక్రమం తీసుకుంటూ పోతే ఏ రకమైన సమస్యలు లేకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లిన మంత్రి సీతక్కను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ కాంగ్రెస్ పార్టీ తరపున శాల్వ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జోగుల సదానందం, సాయి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లర్లు లేకుండా జరుపుకోవాలని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య పిలుపునిచ్చారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జైనూర్ సిఐ అంజయ్య, జైనూర్ ఎస్ఐ సందీప్ కుమార్, సిర్పూర్ యుఎస్ఐ మాధవ్, లింగాపూర్ ఎస్ఐ ప్రవీణ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాకేష్ కుమార్ సిఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు, ప్రచారంలో కానీ, ఎన్నికల రోజు కానీ, ఎన్నికల తర్వాత కానీ ఎలాంటి గ్రూపు తగాదాలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. అందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. గిరిజనులు నివసించే అటవీ ప్రాంత గ్రామాల్లో మావోయిస్టులు సంచరించే అవకాశం ఉందని, యువత కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులు కావద్దని ఆయన అన్నారు. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సహకరిస్తారని ఆయన తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలున్నా పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మారుమూల గిరిజన గ్రామాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. పోలీసులకు వివరాలు అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు. యువకులు గంజాయికి బానిస కాకుండా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని అన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా వారి వివరాలను పోలీసులకు ఎప్పటికప్పుడు అందజేయాలని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గల సిఎస్ఐ చర్చ్ నందు ఈస్టర్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ రెవరెండ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచ మానవాళిని రక్షించడానికి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణై తిరిగి లేచాడని దేవుని ప్రియులకు, ప్రజలకు, సమస్త మానవాళికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అత్యంత ప్రేమతో తెలుపుతున్నానని అన్నారు. ఆ క్రీస్తు ప్రభువు దీవెనలు అందరికీ మెండుగా ఉండాలని, యేసు నీడలో మంచిగా ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలని పరిశుద్ధ త్రియేక దేవుని నామంతో ప్రార్థించారు. ఈస్టర్ పండుగ వేడుకల్లో మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సోదరులు పాల్గొని యేసుక్రీస్తు దీవెనలు పొందారు. ఈ వేడుకల్లో వాక్యోపదేశకులు హెలెన్ సలోమి, కమిటీ సభ్యులు దేవరాజ్, బెంజమిన్, క్రిస్టఫర్, వెంకటరాజు, క్రైస్తవ సోదరుమణులు తదితరులు పాల్గొన్నారు. ప్రభువు పండుగైన స్థలము చూచి త్వరగా వెళ్ళి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుగుతురనియు వారికి తెలుపుడను. ఇంతటితో స్వామి. ఆయన వేచి ఉన్నాడు. అక్కడ మనకు చదవబడినటువంటి దూత అంటే వారి వలన అక్కడ కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల ఉండేది. దూత స్త్రీ లూకాసు వార్త 24:3 కూడా అదే విషయం. అదే విధంగా పేతురు, క్లెయోప, తోమ తర్వాత యేసుక్రీస్తు ప్రభు తిని త్రాగటం అంటే శరీరం సంవత్సర పునరుత్థాన పండుగ ఈస్టర్ పండుగ సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఈస్టర్ పండుగ యొక్క శుభములను, శుభాశీస్సులను, సకల దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన అమూల్యమైనటువంటి కృపచేత కాపాడినాడు. దీనంతటిని బట్టి సిఎస్ఐ వెస్ట్ చర్చ్ మంచిర్యాల పరిశుద్ధ సంఘం కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ అందరి పక్షముగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మరొక పర్యాయం ఈస్టర్ పండుగ యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాం. మరి మనుషులందరి పాపములను తీసివేయట కొరకై సర్వ
మానవాళి రక్షణార్థమై మరొక విధముగా లోక కళ్యాణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణించి 3వ దినమున సమాధుల నుంచి పునరుత్థానుడుగా తిరిగి లేచుట ద్వారా అత్యధికమైనటువంటి విజయమును మానవ జీవితానికి ఏది అపజయం కలుగజేసిందో వారి జీవితంలో ఉన్నటువంటి మరణము, శాపము, సమస్త విధములైనటువంటి బలహీనతల నుంచి యేసు ప్రభు పునరుత్థానుడుగా లేచుట ద్వారా వాటన్నిటిపైన జయమును కలుగజేసినాడు. ఆయన విశ్వాసముంచు వారికి ఆయన తట్టు చూసి ప్రార్థించు భక్తులెల్లరి కోరికలను మన్నించి వారి హృదయవాంఛను నెరవేర్చు దేవుడని సమయంలో జ్ఞాపకం చేస్తూ పునరుత్థాన సమాధానము, శాంతి సమాధానములు, ఆయన ఆరోగ్యములు, సకల దీవెనలు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మన జిల్లా వాసులకు తోడై ఉండునుగా. అందును బట్టి దాన్ని మంచి శుక్రవారం అని మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. అంటే దేవుడు మన కొరకు సిలువలో చేసినటువంటి త్యాగాన్ని, ఈ దినం ఆయన సిలువలో తిరిగి లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ పునరుద్ధానాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే నూతన నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఇది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. మనకందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దీన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం మనం చూస్తాం. దగ్గర 58 వచనాలతో పునరుద్ధానాన్ని గురించినటువంటి వివరణ పౌలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇది తీతు కంటే, ఫిలెమోను పత్రికల కంటే కూడా చాలా పెద్దదైనటువంటి చాప్టర్గా మనం చూడటం జరుగుతుంది. అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం, విశ్వాసుల యొక్క పునరుద్ధానాన్ని గురించి ఇక్కడ చెప్పబడ్డట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా అంటే ఈ పునరుద్ధానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది గ్రీక్ పదం ఎనాస్థీసిస్ అనేటువంటి పదం నుండి వచ్చింది. అంటే ఎనా అంటే పైకి, మిస్టీస్ అంటే లేవటం, లేపబడటం. అంటే క్రీస్తు లేపబడటం మరణంలో నుండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం కానీ మరణం కానీ ఇట్ ఈస్ ఆల్ నాట్ మిత్స్, అంటే కల్పనా కథలు కాదు, ఎవరో చెప్పిన అంటే కథల రూపంలో చెప్పబడినటువంటి స్టోరీలు కావు, వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలు, చరిత్ర ఆధారాలతో కూడినటువంటి సంఘటనలు. కేవలం బైబిల్ మాత్రమే కాదు, కానీ బైబిల్ కాకుండా చరిత్ర పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రస్తావన చెప్పబడింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నియోజకవర్గంలోని కౌటాల మండల కేంద్రంలో గల జగదాంబ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆత్రం సుగుణక్క తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆట ముగిసిందని, కాంగ్రెస్ ఆట మొదలైందని అన్నారు. త్యాగాల కుటుంబం ఇందిరమ్మ కుటుంబం అని తెలిపారు. ప్రజా పాలనను ఆశీర్వదించండి అని ఆమె ప్రజల్ని కోరారు. మహిళలకు ప్రాధాన్యత ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన శక్తి సోనియా గాంధీ కాబట్టి ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క సమక్షంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ సీడం గణపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేదోళ్ళందరికీ పని కల్పించాలని 100 రోజుల పని, మీరు ఇప్పుడు ఎండబోయే పని ఎక్కడిది? అప్పుడు సోనియమ్మ తెచ్చినటువంటి చట్టం, ఆ చట్టం మూలంగా వచ్చే నిధులతోటే ఊళ్ళలో సీసీ రోడ్లు, ఊళ్ళలో శ్మశాన వాటిక, ఊళ్ళలో రైతు వేదిక, ఊళ్ళలో మరి ఏ పని కల్లాలు, ఏ పని వచ్చినా ఆ సీసీ రోడ్ల ఆ ఇందిరమ్మ సోనియమ్మ తెచ్చినటువంటి చట్టం మూలంగా వచ్చిన నిధులు 100 రోజుల పనితోటే. కాంగ్రెస్ దీర్ఘకాలికంగా ప్రజల కోసం ఆలోచించింది, బీజేపీ బడా బడా కంపెనీల కోసం, ఆదాని అంబానీ. ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటుంది మనది. బిఎస్ఎన్ఎల్ అంటే అది ఎవరిది? సిగ్నల్ ప్రభుత్వంది. బిఎస్ఎన్ఎల్ పనికిరాదు, పని చేయనియరు. ఆదాని అంబానీ, రిలయన్స్లు, జియోలు ఆ సెల్లులే పనిచేస్తున్నాయి, అవునా కదా? ఆ సిమ్లు అయితే సిగ్నల్స్ ఉంటున్నాయి, గవర్నమెంట్ సిగ్నల్ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉండనియరు. అట్లా ఒక్క పరిశ్రమ అయినా కూడా, ఒక్క గవర్నమెంట్ పరిశ్రమ అయినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? ఉద్యోగాలు, మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఒక్కటైనా బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయా? మనం ఆలోచించాలి. మనం ఉద్యోగం అడిగితే దేవుడు రాముడి పేరు చెప్తారు, ఉపాధి అడిగితే మరి హనుమాన్ పేరు చెప్తారు. 3 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి అడుగుతున్నాం. ఒక్క అవకాశం ఇద్దాం ఇందిరమ్మ మనవనికి,
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు నెహ్రూ గారు దాదాపుగా 10-11 సంవత్సరాలు స్వతంత్ర ఉద్యమంలో జైలు పోయినటువంటి నాయకుడు. ఆయన యావత్ ఆస్తిని 150 కోట్ల ఆస్తిని కూడా స్వతంత్ర ఉద్యమం అయిన తర్వాత ప్రభుత్వానికి అందించినటువంటి మహానాయకుడు ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు. ఆ కుటుంబాన్ని పట్టుకొని ఈ రోజు ఎప్పటికీ ఐక్యం చేసి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నినాదంతో ఆ రోజు గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటము ఈ దేశ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని సోనియమ్మ పనిచేయడం జరిగింది. 3 సార్లు ఇప్పటికీ ఈ దేశంలో కాంగ్రెస్ ను సోనియమ్మ నాయకత్వంలో అధికారంలో తీసుకొచ్చారు, కానీ వాళ్ళెవరు కూడా ప్రధానమంత్రి పదవులు తీసుకోలేదు. కానీ ఈరోజు మోడీ గారు లేస్తే ఇందిరమ్మ కుటుంబం మీద, నెహ్రూ యొక్క చరిత్ర మీద బురద జరుగుతా ఉన్నారు. కుటుంబ పాలన అంటారు. కుటుంబ పాలన కాదు ఇందిరమ్మ కుటుంబం అంటే. దేశానికి అన్నం పెట్టే కుటుంబం ఇందిరమ్మ కుటుంబం. దేశానికి కూడు గూడు గుడ్డ కావాలి, రైతన్న బాగుండాలని రైతుల కోసం తప్పించే కుటుంబం ఇందిరమ్మ కుటుంబం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మందమరి పట్టణంలో ఈస్టర్ డే పర్వదినం సందర్భంగా బేతెస్తా మినిస్ట్రీస్ ఫాస్టర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘంలో ఉన్న విశ్వాసులందరితో కలిసి ఈస్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో కోలాహలంతో ఆనందోత్సవాల మధ్య యేసు రాజుకి జేజేలు కొడుతూ పాటలు పాడుతూ మందమరి పట్టణ వీధుల్లో ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రేమను వివరించడం జరిగింది. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి విడిపించి రక్షణ అనుగ్రహించుటకు చనిపోయి తిరిగి లేచాడని వివరించడం జరిగింది. తదనంతరం అందరికీ ప్రేమతో భోజనాలు పెట్టడం జరిగింది. ఒక నూతనమైనటువంటి ఆ పునరుత్థాన శక్తిని కలిగి ఈ లోకంలో జీవించాలి, మారాలి. మనము ప్రారంభంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపాల చేత శాపాల చేత బంధించబడ్డ స్థితిలో మనం స్థానానికి వచ్చాం. కడగబడ్డావు, పాప జీవితాన్ని మార్చుకున్నావు, చెడు క్రియలు విడిచిపెట్టావు. నీ జీవితంలో జరిగించిన ఆ శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా అక్కడ ప్యాక్ ఆడే వాళ్ళు ఆ ట్రైన్లో తయారైపోయినారు. వాళ్ళు లెక్క పెడితే ఒకరు తక్కువగా ఉన్నారు. ప్యాక్ ఆడడానికి ఒక వ్యక్తి తక్కువగా ఉంటే అటు ఇటు చూశారు. ఈ వ్యక్తి కనబడ్డాడు. ఏమండి సార్, మాతో పాటు చేయగలుగుతారా? మాతో పాటు ఈ ప్యాక్ ఆడతారా? మాతో పాటు కొంచెం చేయగలపండి అన్నారు. ఆయన అన్నాడు, నాకు చేతులు లేవు అన్నాడు. ఏమన్నాడు? నాకు చేతులు లేవు అన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయే వాళ్ళు, ఇదేంటి చూస్తేనేమో ఆఫీసర్ లాగా ఉన్నాడు, ఇతనేమో చేతులు లేవంటాడే. నిక్షేపం లాంటి 2 చేతులు పెట్టుకుని వాళ్ళం. ఏం సార్ మీరు అలా మాట్లాడతారు? 2 చేతులు ఉన్నాయంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ 2 చేతులు నా ప్రభుతో సిలువ వేయబడి ఉన్నాయి. ఇక జీవించేవాడును నేను కాదు. ఈ పాపిష్టి కార్యాలు నేను చేయలేను. ఈ పాపిష్టి జీవితము జీవించలేను. ఈ చెడు పనులు నేను చేయలేను. ఈ ప్యాకెట్ నేను ఆడలేను. ఒకప్పుడు నా చేతులు విచ్చల విడిగా పాపం చేస్తున్నాయి, కానీ యేసు రక్తంలో నేను కడగబడ్డాను. యేసు నన్ను తిరిగి లేపాడు. నేను ఈ పని చేయలేను అని కరాఖండితంగా వారితో సాక్ష్యం ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నువ్వు దేవుని శక్తిని పొందుకున్న బిడ్డగా ఏ పాపము నిన్ను ఏలకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. ఒక పాపము నిన్ను ఏలితే నువ్వు బంధించబడతావు. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు.
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్.